ఇక దావోస్ పర్యటనలో చాలా కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి లోకేష్ అన్నారు. దానికోసం రాష్ట్రంలో ఒక ఈకో సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నామని, ఆ తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. త్వరలోనే విశాఖలో భారీ ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా చేశామని లోకేష్ వెల్లడించారు. మొదటి 500 కంపెనీలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురాండి. ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి, ఎక్కువ సిస్టమ్ అని ఏర్పాటు చేయాల్సిన అవసరం, అది చేశాం. గతంలో హెచ్సిఎల్ కూడా నేను అట్టనే ఇచ్చాను. చాలా మంది ఎగతాళి చేశారు. కానీ ఈరోజు వెళ్ళి మీరు చూడండి, విజయవాడలో హెచ్సిఎల్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 4000 మంది పనిచేస్తున్నారు, అది ఎక్స్పాండ్ చేస్తున్నారు. అదే ఆనాడు మేము వేసిన ఇస్తున్నాం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి. మార్క్ మై వర్డ్స్, డేట్ టైం స్టాంప్ కూడా చేస్తాం. మొన్నటి వరకు ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. మీడియా మిత్రుల్లో ఎప్పుడు అడిగినా విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఫస్ట్ బుల్లెట్ నాలో దింపేవారు. నేను ఆనాడు ఏం చెప్పాను? ప్రైవేటీకరణ జరగనీయము, అవ్వదు, మార్క్ మై వర్డ్స్ అని చెప్పా. ఈరోజు కట్టుబడి ఉన్నా స్వామి, మేము కట్టుబడి ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దయవల, ఇదేదో మేము మా గొప్పతనం కాదు, ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాడగలుగుతున్నాం. భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం. దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్. 7 నెలల్లో స్టెబిలిటీ కోసం సుమారుగా 1300 నుంచి 1600 కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంగా సుమారుగా 2,500 కోట్లు వేస్తున్నాం. ఇది బై వే ఆఫ్ వాటర్, బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చడం. సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే, ఇది రెండోసారి